వ్రజేతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. వైకుంఠానికి వెళ్ళినా ఎక్కడైనా అనుచితము చేస్తే శాపము పొందాల్సిందే, దాని ఫలం అనుభవించాల్సిందే. అలాగే కర్తవ్య నిష్ఠ అనేటువంటిది ఏదో పైన చెప్పారు మేము చేశామని కాదు, ఇంగితం ఉపయోగించాలి. ఎవరితో ఎలా వ్యవహారం చేయాలో కూడా వ్యవహార దక్షత బాగా తెలిసి ఉండాలి. అంతేగాని ఆ వ్యవహారాన్ని విస్మరించి కొద్దిగా మాకేదో పనప్ప చెప్పారు కాబట్టి మేము చాలా మేధావులమని ప్రవర్తిస్తే తద్వారా వినాశనమే కలుగుతుంది. అహంకారం అనేటువంటిది అణువు పడినా సరే అది దెబ్బతినే వ్యవహారం. కడవడంత మజ్జిగలో చాలు, మీకు తెలిసిపోయింది కదా, సరిపోయింది. సో ఏమైంది ఆ మజ్జిగ? ఎవరు తాగడానికి లేదు, ఇంకా అర్థమవుతుందా? అలా ఎంత గొప్ప స్థితిని పొందినా సరే లేశమాత్ర అహంకారం ఉంటే దెబ్బతినడం ఖాయం. పాయింట్ నెంబర్ 1. రెండవది, భగవద్భక్తులతో వ్యవహారం చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రపంచ సంసర్గం ఉన్న వాడితో మాట్లాడినట్టు వీళ్లతో మాట్లాడడానికి లేదు. కొంత వాళ్ళ ముందు సంయమాన్ని పాటించేటువంటి ఓర్పు కావాలి. ఏదైనా సాధించుకోవాలంటే తెలివిగా సాధించాలే తప్ప నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడుతూ సాధించడం అనేది మంచి పద్ధతి కాదు. నారాయణుడు సైతం హర్షించడు దాన్ని అనేటువంటిది ఇక్కడ కథ. ఇదంతా బ్రహ్మదేవుడు తన చుట్టూ చేరి భయభ్రాంతులై ఉన్నటువంటి దేవతలకు చెప్పినట్లుగా మైత్రేయుడు విదురుడికి చెప్తున్నట్లుగా శ్రీ సుఖదేవులు పరీక్షితుకి చెప్పారని శ్రీ సూత మహర్షి శౌనకాదులకు చెప్పారు. అమ్మా కితనా బడా లైన్ అయ్యి. సో ఇంత కథ నడుస్తోంది. ఆ రకంగా బ్రహ్మ చెప్పాడు, మీరు భయపడొద్దు, వాళ్ళు విష్ణు పార్షదులు, లోకకంటకులై ఉంటారే తప్ప నారాయణ విల్ టేక్ కేర్. ఎందుకంటే ఆయన మనుషులు, వాళ్ళు ఎంత కింద పడ్డా ఎంత మీద పడ్డా ఏం తప్పు చేసినా ఆయన పార్టీ కాబట్టి ఈ విల్ టేక్ కేర్, మీరు అంత భయపడక్కర్లేదు ఇంకా అని చెప్తే వాళ్ళు సంతోషించారు. అప్పుడు బ్రహ్మ ఈ మాట అన్నాడు, తవేవ హ్యధునా ప్రాప్తౌ పార్షద ప్రవరౌ హరేహే. ఆ హరి పార్షదులే ఇప్పుడు ఈ గర్భంలో ఉన్నారు కాబట్టి వాళ్ళలో హిరణ్యకశిపుడు అని ఉంటాడు. హిరణ్యకశిపుడు మొదలు పుడతాడు, ఆ తర్వాత హిరణ్యాక్షుడు పుడతాడు. వీడు స్వర్గాది లోకాలన్నింటినీ ఏడిపిస్తారు వెళ్ళి. ఆయన చెప్పినట్లే బ్రహ్మగారు ఎలా చెప్పారు అలాగే ఈ హిరణ్యకశిపుడు మాత్రం కొద్దిగా మౌనంగా ఉంటాడు, కానీ తమ్ముడు మాత్రం చెలరేగుతుంటాడు. వాడు స్ట్రైట్ అవే ఒకరోజు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మొత్తం రాజ్యం మాదే అయి ఉండాలి, లేకపోతే గొడవలు వస్తూ ఉంటాయి ఊరికే. ఈ పొద్దస్తమానం గొడవలు ఎందుకు అని స్వర్గానికి వెళ్తే వాడి శక్తి ఎలా ఉందంటే వాడు రాకమునుపే అక్కడున్న దేవతలు పారిపోయారు. వాడికి ఏంటంటే యుద్ధం చేయాలని తీవ్రమైన కోరిక. ఎవరితో అయినా యుద్ధం చేద్దామని వెళ్తే వాళ్ళు ముందే పారిపోతున్నారు. గెలిచాననే ఆనందం ఒక రకంగా ఉంటుంది, కానీ యుద్ధం చేయలేకపోతున్నాననే ఆ సుఖం దొరకట్లేదు వాడికి. చివరికి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? హిరణ్యాక్షుడు. అయ్యా వరుణదేవా నమస్కారం అన్నాడు. వరుణ్ అనుకున్నాడు, అబ్బో వీడికి ఇంత వినయం ఏమిటి, అసుర జాతి దగ్గర లేనిది ఏమిటంటే వినయం అని. అయ్యా స్వామి నమస్కారం. నమస్కారం, ఆశీర్వాదం నాయన, ఏం కావాలి? నాకు ఒక భిక్ష కావాలి అన్న. ఏమిటా భిక్ష? నాకు యుద్ధ భిక్ష పెట్టండి స్వామి అన్నాడు. ఆయన పారిపోవడానికి కూడా లేదు ఇప్పుడు. ఆయన అన్నాడు, నాలాంటి వాడితో ఏం యుద్ధం చేస్తావయ్యా, నాకే బోల్డ్ పని ఉంది, కాబట్టి నీవు యుద్ధం చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నీకేమైనా ధైర్యం ఉంటే వాడితో యుద్ధం చేయి. ఎవరు అంటే అదిగో చూడని చూపించాడు. చూస్తే అప్పుడు మనం పాత సీన్కి వెళ్ళాలి. అప్పుడు ఈ వరాహమూర్తి నీళ్ళలో దూకుతున్నాడు. దూకిన వాడై జలములలో, ప్రళయ జలముల లోపల పడి ఉన్న పృథివిని ఉద్ధరణ చేస్తున్నాడు. అలా పృథివిని తన కోరల మీద, దంష్ట్రకోట్య అన్నాం కదా, ఆ తెల్లటి కోరల్లో పెట్టుకున్నవాడై పైకి వస్తున్నాడు. అతనితో యుద్ధం చేయి అని ఈయన ఊరుకోకుండా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావంటే నా దగ్గర ఉన్నదంతా ఇక నీకు సమర్పించినట్లే, కాబట్టి ఆ భూమి నీదే అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంక వీడు హతం అవడం మంచిదని. ఆ భూమి నాలో ఉంది కదా, జలముల్లో ఉంది అంటే నాది అది. ఇప్పుడు నేను నీకు దాసున్నట్టే, ఎందుకంటే నీతో యుద్ధం చేసే పరిస్థితి లేదు. సో వాట్ ఎవర్ బిలాంగ్స్ టు మీ ఈజ్ యువర్స్. అండ్ ఈ ప్రళయకాల జలములలో మునిగినదేదైనా నాదే ఉన్నది కాబట్టి అది నీకు సంబంధించింది వాస్తవానికి. కానీ వాడెవడో పట్టుకుపోతున్నాడు చూడు అనగానే ఇతనికి లేని ఉత్సాహం వచ్చింది అని ఆహా అని దూకాడు. అక్కడ దూకరే దొంగ ఆగు ఆగు, ఇదేమిట్రా నీ రూపం ఇలా ఉంది, వాడు రాక్షసుడు కదా అలాగే మాట్లాడతాడు, నీ రూపం ఇలా ఉంది ఏమిట్రా, ఈ భూమిని ఎత్తుకొని పోతున్నావు, ఇది మావి ఇవన్నీ,
ఇదంతా మా సంపద, నువ్వెవడికి మధ్యలో దోచుకుంటున్నావు. ఆయన ఊరికే నవ్వాడంతే, ఏం వాడి సైడ్ కూడా చూడలేదు. అలా వెళ్తుంటే వాడి దగ్గర ఉన్న విచిత్రమైన ఆయుధములన్నింటినీ ప్రయోగించాడు. అవి తగులుతూ ఉన్నాయి నారాయణుడికి వరాహ రూపంలో. కానీ ఆయన మాత్రం చెల్లించలేదు, ఎందుకంటే మనం పని చేసుకుని బయటపడదామని. ఆ తరుణంలో యుద్ధం కాంక్ష వాడికి ఎక్కువైంది, ఎందుకంటే ఆ దురద చాలాసేపటి నుంచి ఉంది. యుద్ధ కాంక్ష ఉండడం చేత మీద పడి కొట్టడం ప్రారంభం చేశాడు. ఆ బలమైనటువంటి చేయితో నారాయణుడు వీపు మీద విమానం మోత మోగిస్తున్నాడు. ఆయన అయినా సహించాడు, మనవాడే కదా, ఎంత కాదన్నా ఈజ్ అవర్ వాచ్మెన్ అనుకొని వదిలేస్తుంటే ఇక చివరికి ఆయనకు కూడా అనిపించింది, సరే వీడికి మోక్షం ప్రసాదించేస్తే గొడవ తీరిపోతుంది కదా అని. అప్పుడు ఆయన ఒకే చేయితో ఒక్కటి కొడితే వాడి ముక్కులోంచి చెవిలోంచి రక్తం స్రవించి కింద పడ్డాడు. అయినా సరే ఏదో మాయా పన్నాగములు పన్ని మళ్ళా యుద్ధానికి పూనుకున్నాడు. చివరికి వీడితో టైం వేస్ట్ చేయకూడదని చుట్టూ బ్రహ్మాది దేవతలు ప్రార్థించారు, అయ్యా స్వామి మీరేదో సరదాగా ఆడుకుంటున్నారు వాడితో. ఈ వాజ్ జస్ట్ ప్లేయింగ్. ఎలాగైతే ఒక ఏనుగో ఒక సింహమో తాను వేటాడవలసినది ఎదురుగా చిక్కితే దాన్ని వెంటనే చంపబడి తమాషా చేస్తాయి దాంతో కాసేపు. అలా ఎందుకు వాడితో మీరు టైం వేస్ట్ చేస్తారు? సాయంకాల సమయం ఆసన్నమైంది కాబట్టి టైం వేస్ట్ చేయకండి, కేల్ కథమీ కరదు. అర్థమైందా? అనంగానే ఆయన సుదర్శన ప్రయోగం చేశాడు. ఎట్లా సుదర్శనం చేతిలో కనిపించిందో వాడి ప్రాణములు ఎగిరిపోయాయి పైకి, భయపడిపోయాడు. వాడికి స్మరణకు వస్తోంది మొత్తం ఈ సుదర్శనానికి ఎవడు ఎదురు నిలబడలేడని. ఆ సుదర్శన ప్రహారము చేస్తూ వాడి దగ్గర ఉన్న శక్తిని అంతా హరించాక కేవలం ఒక్క దెబ్బ కొడితే వాడు అలా పతనమయ్యాడు. అప్పుడు దేవతలందరూ వాడి అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు. యం యోగినో యోగ సమాధినారహో ధ్యాయంతి లింగాదసతో ముముక్షయా తస్మైవ దైత్యర్షభః పదాహతో ముఖం ప్రపశ్యం స్తనుముత్సజర్హ ఉత్సజర్హ అంటే ఆహా వీడు శరీరాన్ని ఎంత గొప్పగా వదిలాడు. ఎవరినైతే యోగులు రహస్యమైన ప్రదేశములకు వెళ్ళిన వారై సకల బంధములను త్యజించి యోగ సమాధి అనుష్ఠానముల చేత మనస్సున ఎవడిని నిలుపుకొని మోక్షమున కొరకై ఎవడి కొరకైతే తమ శరీరమునే అర్పిస్తారో అలాంటి నారాయణుణ్ణి ముఖం చూస్తూ ఆయన దివ్యమైన పాదఘట్టనము చేత అంటే కాలుతో తన్నడం చేత వీడు చక్కగా శరీరాన్ని త్యజించాడే, ఇంతకంటే గొప్ప అదృష్టం ఎవడికి లభిస్తుంది అని వాళ్ళు నారాయణుని మెచ్చుకోవట్లేదు, హిరణ్యాక్షుణ్ణి పొగుడుతున్నారు. ఆహాహా నీ అదృష్టం రా, ఇలాంటి జన్మ మళ్ళా దొరకదు నీకు, ఇంత అవకాశం మళ్ళా రాదు, నువ్వు చాలా గొప్పవాడివి అని. అలా ఎప్పుడైతే నారాయణుడి పదఘట్టముతో ఆ అసువులు బయటపడ్డాయో ఆ ఉపాధిని వదిలివేసిన వాడై అతను పునః వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని చెప్పి శ్రీ సూత మహర్షిలా అంటున్నారు. యో వై హిరణ్యాక్ష వధం మహాద్భుతం విక్రీడితం కారణసూకరాత్మనః శృణోతి గాయత్యనుమోదతం తేజస విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః. అయా శౌనకాదులారా, ఎవడైతే ఈ హిరణ్యాక్ష వధను వింటారో, ఈ హిరణ్యాక్ష వధ అని చెప్పబడే ఈ ఘట్టాన్ని, మహా అద్భుతమో రౌద్రరసముతో కూడిన ఈ ఘట్టాన్ని వింటారో, అలాగే వరాహమూర్తిని స్మరిస్తారో, శృణోతి వినడం, గాయతి పాడతారో, అలాగే అనుమోదతే అంటే ఎవరైనా చెప్తూ ఎవరైనా పాడుతూ ఎవరైనా వింటూ ఉన్న సన్నివేశాల్లో వీళ్ళు కూడా రమిస్తారు. అనుమోదనం అంటే అంటే కంటిన్యూస్, మోదతే అంటే ఆనందంగా ఉండడం. వాళ్ళందరితో పాటు వీళ్ళు పరమానంద భరితులై నిరంతరము స్మరిస్తారో అంజస విముచ్యతే, వాళ్ళన్ని రకాల పాపముల నుండి బయటపడతారు కేవల శ్రవణ మాత్రము చేత. అలాగే ఏతన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషాం ప్రాణేంద్రియాణాం యుధి శౌర్యవర్ధనం నారాయణోంతే గతిరంగ శృణ్వతాం. అలాగే ఇంకొక ఫలం కూడా ఉంది. ఏతదాఖ్యానం ఇది, ఈ ఆఖ్యానం ఏదైతే చెప్పబడిందో, ఈ అవతారము యజ్ఞ వరాహ అవతారమును ఎవడు స్మరిస్తాడో పవిత్రం, వాడు ఎన్ని పాపములు చేసినా పవిత్రుడవుతాడు ఆయన్ని స్మరించడం చేత. అలాగే అలం పుణ్యం, కావలసినంత పుణ్యాన్ని ఇది ఇస్తుంది. ధన్యం, ఆ పుణ్య ఫలము చేత ధన్యము అంటే ధాన్య సమృద్ధి కలుగుతుంది, వాడికి తిండికి లోటు రాదు ఎప్పుడు. అలాగే యశస్యం, వాడి పేరును ప్రతివాడు తలుచుకునేంత గొప్ప చరిత్ర కూడా లభిస్తుంది. పదం ఆయుహు ఆశిషాం, అలాగే ఆయువు వాడికి వృద్ధి అవుతుంది. అలాగే ఆశిస్సులు లభిస్తాయి. ఆశిస్సులు అంటే ఏమిటి? సత్సంగము అని అర్థం.
అలాగే మహాత్ముల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రాణ ఇంద్రియాణం యుధి శౌర్యవర్ధనం. ఎవడైతే యుద్ధకాలంలో దీన్ని స్మరిస్తాడో, ఈ వరాహమూర్తిని స్మరిస్తాడో, వాడి ప్రాణేంద్రియములన్నీ మహాశక్తివంతములవుతాయి. అలాగే ఇవన్నీ పొందినవాడై సుఖిస్తూ ఉన్నవాడై చివరికి ఏదో ఒక రకంగా నారాయణుడి పాదపద్మములను భజించగలుగుతాడు. అంతే. అంతే అంటే అంతేకాదు, అంతే అంటే మరణాసన్న సమయే. అర్థమైందా? ఆ మరణాసన్న సమయంలో ఏదో రకంగా నారాయణ స్మరణ వాడికి లభిస్తుంది అనే దీనికి సంబంధించిన ఫలశ్రుతిని తెలియజేసి ఇక్కడ ఆ అధ్యాయాన్ని ముగిస్తారు. వరాహ స్వరూపముగా నారాయణుడు ప్రకటితమవడం, యజ్ఞ వరాహము, కారణ సూకరము అంటారు. ధరిత్రిని ఉద్ధరించేందుకై నారాయణుడు యజ్ఞ వరాహ రూపముగా ప్రకటింపబడ్డాడు. ఆయన స్వరూపము నుండే యజ్ఞ యాగాదులు అభివృద్ధి చెందాయి. ఆయన రోమములు ఊడి ఎక్కడ పడ్డాయో అవి రెల్లు గడ్డిలాగా ఆ తర్వాత దర్భలుగా పెరిగాయి. ఆయన రోమములు ఊడి పడిన ప్రదేశమే బ్రహ్మవర్తం అనే భారతదేశం. అర్థమైందా? ఈ భారతదేశం అనేది ఎలా తయారైంది, ఎలా గుర్తించారంటే ఆ యజ్ఞ వరాహమూర్తి వెంట్రుకలు పడ్డాయి ఇక్కడ. అందుకే ఇది పరమ పవిత్రం. కర్మానుష్ఠానమునకు ప్రపంచంలో భారతదేశాన్ని మించిన ఊరు లేదు, ప్రదేశము లేదు. సరే, పొల్యూషన్ అవన్నీ ఉండనే ఉన్నాయి, అవి ఇవ్వాలి. కానీ కర్మానుష్ఠానము ఎవడు ఎక్కడ చేయాలన్నా భారతదేశంలోనే చేయాలి. మిగతా చోట చేస్తే ఫలించదా అది నాకు తెలియదు. ఇక్కడ సంగతి నేను మాట్లాడినప్పుడు మిగతా చోటది ఎందుకు? కాబట్టి కర్మభూమి ఇది అయ్యింది ఎందుకు అంటే, యజ్ఞభూమి ఎందుకు అయ్యిందంటే ఆయన వెంట్రుకలు ఇక్కడ పడ్డాయి. అర్థమైందా? అలా దర్భలుగా పెరిగాయి. మీరు ఏదైనా ఈ యజ్ఞయాగాది క్రతువులు అనండి, పూజ జపం అనండి, దానికి ఒక ఆసనము కూడా నిర్దిష్టంగా చెప్పబడింది. ఆ ఆసనము పులి చర్మం అని, ఆ తర్వాత జింక చర్మం అని చెప్పారు. కృష్ణాజినము లేదా వ్యాఘ్రాజినం అంటారు. ఎవరైనా సాత్వికమైన స్థితిని కోరితే అవే అక్కర్లేదు, వాటికంటే పవిత్రమైనది దర్భాసనం. అర్థమైందా? ఎందుకంటే ఆయన రోమముల నుంచి వచ్చింది అది. అలా దర్భ మీద గనక మీరు కూర్చొని ఏదైనా జపం చేసినా, అలాగే కర్మానుష్ఠానం చేసినా అది పరమ పవిత్రమవుతుంది. ఆ కర్మ దర్భకు ఆ శక్తి ఉంది. అలాగే ఏదైనా పవిత్రం చేయాలంటే కూడా దర్భస్పర్శ జరగాలి దాన్ని. అందుకే ఇప్పుడు కూడా మీరు ఇంట్లో ఏ చిన్న పూజ చేసినా మన వాడు ఒకటి తెచ్చుకుంటాడు, చిన్నది 2 పుల్లలు తెస్తాడు. అవేంటో పుల్లలని మనం అనుకుంటాం, కానీ అవి దర్భ. ఆ దర్భ మీ చేతికి చుట్టాకే కర్మ చేయడానికి అర్హత వస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా స్వీకరించాలి దాన్ని, ఆ మాటను. కాబట్టి మనం అందరం ఒకసారి గొప్పగా ఆ యజ్ఞ వరాహమూర్తిని స్మరిద్దాం. బోలి యజ్ఞ వరాహ భగవానికి శాబాష్. ఇంత చెప్తే ఇంత గట్టిగా అంటున్నారు. మామూలుగా చెప్పుంటే ఇంత అనేవారే కాదు. సరే, ఈ కథ ముగిసిన తర్వాత మైత్రేయుడు విదుడి వైపు చూశాడు. నాకు ఒక్క ప్రశ్న ఉంది. సరే అడుగు, ఎందుకంటే కృష్ణుడు ఆదేశించాడు నీకు మొత్తం బోధించమని. ఆయన ఆజ్ఞను తిరస్కరించలేను, అడుగు. ఏమడుగుతావంటే, అప్పుడు ఈయన అడిగాడు, బ్రహ్మగారి శరీరము నుంచి 2 ప్రకటితమయ్యారని చెప్పారు. ఆయన కుడివైపు నుంచి స్వయంభువ మనువు, ఎడమ వైపు నుంచి శతరూప అని మొదటి కపుల్ అలా వచ్చారని చెప్పారు కదా. వాళ్ళకు సంబంధించి నాకు కొద్దిగా తెలుసుకోవాలను, ఆ కథను వివరించాలని కోరుతున్నాను. స్వయంభువ, స్వారోషిచ, ఉత్తమ, రైవత, చాక్షుష ఇత్యాదిగా మన్వంతరముల పేర్లున్నాయి. స్వయంభువ మనువు ఎవరికి పుట్టలేదు ఆయన, అందుకే స్వయంభువుడయ్యాడు, తనకు తానుగా ఉద్భవించాడు. ఎలా? బ్రహ్మ శరీరము 2గా విభాగమైంది. ఆ సృష్టి జరగడానికి విధానం ఉన్నది. మొదలు ఒక తత్వము 2గా విభాగమైంది. ఆ ప్రాథమికమైన మిథునానికి రయి ప్రాణ మిథునం అంటాం. రయి అంటే భోగ్యము, ప్రాణము అంటే భోక్త. భోగ్య భోక్తృ విభాగము మొదలొచ్చింది. ద డైకాటమీ బిగాన్ విత్ ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్, ఎంజాయర్ అండ్ ది ఎంజాయిడ్, ఎంజాయబుల్. అందులో మనకు అదేమిటో అర్థం కాదు కాబట్టి సూర్యుడు ప్రాణస్వరూపుడు, రయిరేవ చంద్రమా అంటూ ఉపనిషత్తు చెప్తుంది. ఈ చంద్రుడు భోగ్య ప్రపంచ ప్రకాశకుడై ఉన్నాడు, సూర్యుడు భోక్తృ ప్రపంచ ప్రకాశనము చేసేవాడై ఉన్నాడు. సూర్యుడు ఉదయించినప్పుడు మీలో కర్తృత్వం మేల్కొంటుంది. యూ ఫీల్ లైక్ డూయింగ్ థింగ్స్. ది డూవర్ ఇన్ యూ గెట్స్ యాక్టివేటెడ్ వెన్ సన్ కమ్స్ అప్. And when moon is there in the skies, do you feel like doing? Enjoyer becomes predominant. Am I right or not? అలాగే వనస్పతులు, ఓషధులన్నీ పెరగాలంటే చంద్రుడి కాంతిలో పెరుగుతాయి, సూర్యుడి కాంతి కాదు. వాటిలో ఉద్దీపన కలగాలంటే చంద్రకాంతి కావాలి. ఆయుర్వేద మందులన్నీ మీరు చూడండి, ఒకవేళ కరెక్ట్గా మందు చేయాలంటే ఆయుర్వేదంలో అది చంద్రకాంతికి ఎక్స్పోజ్ అవ్వాలి. కానీ దాన్ని లెక్కగా చేయాలంటే చాలా కఠినమైన వ్యవహారం అది.
చంద్రుడి వెన్నెలలో అవి కొంతకాలం ఉండాలి. చంద్రుడి నుంచి అమృతము స్రవిస్తూ ఉంటుంది నిరంతరం. ఎందుకంటే అమృతం కొరకు మధించినప్పుడు పుట్టాడు ఆయన. అలా చంద్రుడి నుండి అమృతము చుక్కలు పడుతూ ఉంటాయి. అలా చంద్రుడి నుండి అమృతము చుక్కలు పడుతూ ఉండి అది నిరంతరం శివుడి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం. మరి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి బాబు, చెప్తూ పోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నన్ను ఎవరో అడిగారు ఒకసారి, ఈ అభిషేకం ఎందుకు చేయాలి, వై లార్డ్ శివ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అభిషేక. శివుడు అభిషేక ప్రియుడు, నారాయణుడు అలంకార ప్రియుడు అనేది అనుకుంటాం. కానీ ఎందుకు అభిషేక ప్రియుడు అంటే ఆ రుద్రములోనే ప్రారంభ మంత్రాల్లో అది వచ్చింది. రుద్రానికి ముందు చేసే ధ్యాన శ్లోకాల్లో అది వస్తుంది. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై పూర్ణేందు అమృతై అస్తోకాప్లుతమేకం ఈశ మనిషం అంటూ శ్లోకం ఉన్నది. అలా ఆపాతాల నభస్థలాంతం అంటే ఇంకెక్కడి దాకా ఇదంతా ఉన్నదో అక్కడ దాకా వ్యాపించిన శివలింగానికి ఆ చంద్రుడు అనేవాడు శిరోభాగాన ఉంటాడు. అలా దర్శనం చేశారు మనవాళ్ళు. చేసినప్పుడు చంద్రుడి నుండి ప్రసరించే అమృత బిందువులు ఆయన మీద నిరంతరం పడుతూ ఉంటాయి. అలా అమృత బిందువులు పడి పడి అలవాటు అయిపోయింది ఆయనకు. చల్లగా ఏదైనా పడుతూ ఉండాలి మీద. అందుకొరకు శివుడిని అభిషేకిస్తాం మనం. అర్థమైంది? అభిషేక ప్రియుడు. ఈయన అలంకార ప్రియుడు ఏం కాదా, ఈయనకు బోల్డ్ అలంకారాలు ఉన్నాయి. మనం చేయడం మానేసామంతే. కానీ మీరు చదివితే బోల్డ్ అలంకారాలు చెప్పబడ్డాయి, అవన్నీ చేయట్లేదు అంతే. బట్ వై హీ లైక్స్ అభిషేక? బికాస్ చంద్ర ఈ స్ప్రింక్లింగ్ అమృత ఆంబ్రోషియా ఆన్ హిమ్. అలా జరుగుతుంది. అలా చంద్రుడు అమృతమును వర్షింపజేస్తాడు అని ఒక భావన ఉన్నది. చంద్ర కిరణములలో అమృత వర్షం జరుగుతుంది. కాబట్టి ఏదైనా చంద్రుడి కిరణములకు ఎక్స్పోజ్ అవుతే ఆ అమృతము దీంట్లో పడుతుంది. తద్వారా ఆయుర్వృద్ధి కలుగుతుంది. అలా చాలా స్టోరీ ఉంది. సో ఉపనిషత్ ప్రతిపాదన అలా చేసింది. సూర్య ఏవ తస్మాత్ సూర్య ఏవ ప్రాణః చంద్ర ఏవ రైహి అంటూ ఆ సూర్య చంద్ర మిథునము, తదనంతరం కాలమిథునము, అయన మిథునం అని చెప్పారు. దక్షిణాయనం, ఉత్తరాయణం, శుక్లపక్ష, కృష్ణపక్ష, ఈ రకంగా మిథునం గురించి ప్రతిపాదన చేశారు. పురాణముల్లో దాన్నే ఎలా చెప్తారంటే బ్రహ్మగారు మొదలు రెండుగా విభాగం అయ్యారు. ఒకటి స్వయంభువ మనువు, రెండవది శతరూప. శతరూప అని చెప్పబడి ఆయన భార్య. మనువు ప్రాణానికి సంకేతము, శతరూప భోగ్య ప్రపంచానికి సంకేతం. అలా పురాణముల్లో ఇది చెప్పబడింది. ఈయనకి సంతానము ఉన్నది. గొప్పవాడైనటువంటి కర్దముణ్ణి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. నాయన కర్దమ, నీవు ఇంక ప్రజా విస్తరణ చేయవలసి ఉన్నది, నన్నేం చేయమంటారు దానికి అన్నాడు. తపస్సు చేయి మొదలు. ఎందుకంటే ప్రజా విస్తరణ అని ఊరికే పిల్లల్ని కంటూ పోతే సరిపోదు కదా. కాబట్టి మొదలు తపస్సును చేయి దాని కొరకు అని చెప్తే ఆ తపస్సును 10,000 సంవత్సరముల పాటు చేశాడు ఆయన. ఎవరు? కర్దమ ప్రజాపతి. ఆయన తపస్సు ఎంత గొప్పగా సాగుతోందంటే ఆయన దగ్గర లేనటువంటి శక్తి లేదు. ఇంకా బ్రహ్మ, సెకండ్ బ్రహ్మ అన్నట్టున్నాడు ఈయన. ఈ తరుణంలో ఆకూతి అనే కుమారుణ్ణి రుచి ప్రజాపతికి ఇచ్చారు. ఆ తర్వాత రెండో ఆవిడ ఇప్పుడు మిగిలింది, దేవహూతి. ఈవిడకు కూడా ఎవరినైనా సంబంధం చూడాలి. ఆ రకంగా మిగతా తదనంతర క్రియ జరగాలనుకుంటున్న తరుణంలో నారదుల వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ కూర్చున్నది చూసి ఈ కర్దమ ప్రజాపతి గురించి ఎంత పొగిడాడంటే ఆ అమ్మాయి హృదయంలో నాటుకుపోయేలా చెప్పాడు కథంతా. అబ్బబ్బబ్బ, తపస్వి అంటే అతనే, అసలు మనిషి అంటే అతనే అనే రేంజ్లో మాట్లాడాడు. అలా ఆయన వైభవ గానము చేసి 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 ఈ అమ్మాయి మనసులో పెళ్ళంటూ చేసుకుంటే, సహవాసం అంటూ చేస్తే అతనితోనే చేయాలి, లేకపోతే ఇంకొకటి అనవసరం. ఎందుకంటే తపస్వి అయినటువంటి వాడు వరుడు తప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివినంత మాత్రాన వరత్వము రాదు అని ఆవిడకు తెలుసు. కానీ మనకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లస్ 80,000 శాలరీ, లెస్ వర్క్ మోర్ పే, ప్రిఫరబులీ నో వర్క్ మోర్ పే. ఇది కనుకుంటే యూ కన్సిడర్ హిమ్ శ్రేష్ఠ. కానీ శాస్త్రం అలా చెప్పట్లేదు. గృహస్థాశ్రమంలో వరుణ్ణి అన్వేషించాలంటే ఆ వరుడు కేవలం ఈ పై విద్యలు చదివితే సరిపోదు, తపస్వి అయి ఉండాలి. తపస్వి అవ్వడం అంటే ఇప్పుడు ఏమండి మేము వెళ్ళి తపస్సు చేయమంటారా మమ్మల్ని? ఎస్, ఆయన అలా చేశాడు. మీరు చేయగలిగిన కోణంలో చేయాలి. తపస్సు అంటే స్వధర్మ పరిపాలనం, తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం, తపస్సు అంటే ఈశ్వర ఆరాధనం. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఏ స్థితిలో మనం చేయగలమో ఆ స్థితిలో చేయక తప్పదు. ఆ విధంగా ఈ నారదుడు చాలా పొగడ్డం చేత ఆ అమ్మాయి మనసులో నాటుకుపోయాడు.
అలాగే తండ్రి గారైనటువంటి ప్రజాపతి హృదయంలో ఈ దక్షుడి విషయంలో దక్షుడికి కూడా మనసులో, ఈ స్వయంభువుడికి కూడా వచ్చింది, సారీ దక్షుడు కాదు స్వయంభువుడికి కూడా మనసులో పడింది, అయ్యో చేస్తే అలాంటి వాడికి ఇచ్చి చేయాలని. అయ్యా నారదా, మరి మేము వెళ్తే ఆయన ఒప్పుకుంటాడా? ఎందుకంటే ఆయన మహాతపస్వి, ఆ విషయం నాకు కూడా తెలుసు అంటే. లేదు లేదు, మీరు ప్రయత్నం చేయండి, ఎందుకంటే అతన్ని భగవానుడైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఆయనకు స్వతహాగా ఇంట్రెస్ట్ లేకపోయినా బ్రహ్మగారు చెప్పిన ఆదేశాన్ని ఆయన అనుసరిస్తాడు. మీరు సమయం చూసి వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత ఈ స్వయంభూ శతరూపతో మాట్లాడాడు, నీకు ఇష్టమేనా? ఇలా క్లియర్గా ఉంది, నేనేదో ఊరికే చెప్పట్లేదు, ఇలా స్పష్టంగా ఉంది. అంటే ఇంటి యజమాని గృహస్థుడైన వాడు నిర్ణయం తానొక్కడు చేయరాదు అనేది అక్కడ గుర్తు. మొదటివాడే అలా చేశాడు కాబట్టి ఏమమ్మా నీకు ఇష్టమేనా అని. అయ్యో అలాంటి అల్లుడు దొరికితే ఇంక అదృష్టం, అంత తపస్వి మనకు మన కూతుర్ని సంగ్రహించాలే కానీ అంతకంటే గొప్ప విషయమే ఉంది అని. అమ్మాయి నీకు ఇష్టమేనా? ఆ అమ్మాయి అనింది, నాకు ఆయన తప్ప ఇంకెవరూ ఇష్టం లేదు అని చెప్పగా వీళ్ళందరూ కలిసి అక్కడ ఆయన ఉన్న చోటికి వెళ్ళాలని బయలుదేరారు. సో అక్కడికి వెళ్ళి ఆయన అడిగారు, అయ్యా స్వామి, మేము మీ ఆశ్రమానికి వచ్చాం అంటే ఆయన అన్నాడు, ఏమైనా సేవ చేసే అవకాశం ఉంటే చెప్పండి. సేవ అది కాదు కానీ మా కూతురిని మీకు ఇద్దామని మేము అనుకుంటున్నాం, ఆవిడకు కూడా మీ అందు చాలా మనస్సు ఉన్నది. ఆయన అన్నాడు, నాకేం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మా తండ్రి గారు అలాగే చెప్పారు, బ్రహ్మదేవుడు అలా ఆదేశించాడు నన్ను. సమస్య ఏంటంటే ఆవిడేమో మీ కుమార్తె, మనువు కుమార్తె అంటే అంత చాలా సుఖాల్లో మునిగి తేలేవాడు. మీదేమో పెద్ద ప్యాలెస్, నాదేమో చిన్న కుటీరం. మీ దగ్గర హంస తూలిక తల్పాలు, మా దగ్గర కుచ్బీ నై సోనేకి కింద పడుకోవాలంతే. నేను మీ కొరకు ఈ పద్ధతిని మార్చుకోలేదు, ఎందుకంటే నాకు తపస్సు ఎందు మనస్సు ఉన్నది మొదటి నుంచి, నాకు విరక్తి ఎందే మనస్సున్నది, నివృత్తినే అనుసరించాలనే కోరిక ఉంది. మా తండ్రి గారు మాత్రం ఆదేశించారు, ఎలాగైనా నువ్వు ప్రజా ఉత్పత్తి చేయాల్సి ఉన్నదని. కాబట్టి నేను ఇలాగే ఉంటాను, వెదర్ షీ కెన్ అడ్జస్ట్ ఆర్ నాట్.